సో కాంగ్రెస్కి మిగతాదండి అంతే. అంటే బీఆర్ఎస్కి ఒకటి లేదా ఒక్కటి రెండు కూడా అంటే 0.1 కాదండి, ఒక సీటు మెదక్లో. దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు హరీష్ రావు గారు మేనేజ్ చేయగలిగితే తెప్పించాలి. ఏది మన రామిరెడ్డి గారు. కానీ విచిత్రం ఒకటి చెప్పనా మీకు, మల్కాజిగిరి సీటు ఎంపీ ఎవరు లాస్ట్ టైం? మన రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు. ఆ కాన్స్టిట్యున్సీలో 7 సీట్లలో ఎవరు నెగ్గారు? 7 సీట్లకి 7 బీఆర్ఎస్ నెగ్గింది. ఇప్పుడు కనుక బీజేపీ నెగ్గితే అది ఒక విచిత్రం ఎంతగా ఉంటుంది ఆ సీటు. ఆ సీట్ని మల్లారెడ్డి గారు టీడీపీ నెగ్గిన సీట్లలో ఆంధ్రప్రదేశ్లో 17 నెగ్గితే ఇక్కడ అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఈసారి ఓన్లీ రాజేంద్ర గారినే చూస్తున్నారు సార్. పట్నం గారు బీజేపీని చూడ వ్యక్తిగతంగా రాజేంద్ర గారు ఇప్పుడు నేను అందుకే విధానాలు అన్నాను ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన నన్ను కూడా చాలా అదే అంటున్నాను సార్. ఏదైనా ఎందుకంటే గతంలో కూడా ఈటల రాజేంద్ర గారినే చూశారు. ఏది ఉప ఎన్నికలో బీజేపీ నుంచి డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. టీఆర్ఎస్ కూడా ఖర్చు పెట్టింది గట్టిగా. అక్కడే కదా మంచి పైలట్ ప్రాజెక్టులు అని చెప్పేసి దళిత బంధుని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దాంతోనే కేసీఆర్ గారు మునిగిపోవడానికి కారణాలు 3 పునాది పడ్డది అక్కడే. పునాది పడింది అక్కడే. సరే లెటర్స్ వెయిట్ అండ్ సీ. అంతే. బట్ తెలంగాణలో మాత్రం నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి. అంటే మీరు అన్నట్టుగా మెదక్ ఏమన్నా ఆ రఘునందన్ గారికి అవకాశం లేదంటారా? బీఆర్ఎస్ నిలబడాలని బీఆర్ఎస్ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాను నేను. కేసీఆర్ గారి మీద నాకు ఆయన మాటలకు గాయపడి ఉన్నా సరే ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని అది పోరాడి నిలబెట్టే పార్టీ అది అవ్వచ్చు. ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, సోదరులు కానీ ఎవరైనా కానీ తన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఒక ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా అవసరం. దీన్ని ఈయన ఏం చేశారంటే పక్కన ప్రాంతీయ పార్టీని మింగేసి అరేంజ్ చేసుకున్నాను చూశారు. ఇవాళ బిగ్గెస్ట్ పెనాల్టీ పే చేయబోతున్నారు. కేసీఆర్ గారు చేసిన అహంకార వైఖరికి అందరినీ తొక్కేసిన దానికి ఇవాళ దాని బదులు 1-2 ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉంటే బీజేపీ వచ్చి ఉండేది కాదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చి ఉండేది కాదు. నేను మర్చిపోయాను ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకన్నారని అన్న కదా సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను. అందులో ఉన్న ఒక ఆయన సిద్ధాంతకర్త ఈ నీగ్రోల గురించి నల్లాలు అంటారు, మాకు అసహ్యం ఏంటి, సౌత్ ఇండియాలో కూడా నీగ్రోలు అంటారు లేరా, వాళ్ళ నల్లాల మనుషులతో జీవించలేదా అన్నట్టు మాట్లాడితే గుండె గాయపడదా? ఇంకొక మంత్రి మాట్లాడతా హిందీ రానాళ్ళు దేశద్రోహులు, ఇది దేశం వదిలి దొబ్బేయాలని ఆడేవాడే మాట్లాడతానుకండి. యూజ్లెస్ ఫెలోస్. వెంటనే అలాంటి వాళ్ళని గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ హోంమంత్రి గారు డిస్మిస్ చేయించాలి కదా. సాటి తెలుగునే కేసీఆర్ గారు లంకలో పుట్టిన రాక్షసులు అన్నారు సార్. నేను మిమ్మల్ని అంటే నా సోదరుడు ఇవాళ రేవంత్ గారు కానీ బట్టి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరన్నా నా సోదరుడు ఒక మాట అంటాడు, వాడు నా భాషను అవమానించడానికి నన్ను దేశద్రోహం, నా తెలుగు పెట్టడం దేశద్రోహం అంటానికి ఎంత ధైర్యం అండి. పైగా దక్షిణాది మీద దండయాత్ర మీకు ఇస్తాను, ఇప్పుడే పంపిస్తాను. దక్షిణాది మీద దండయాత్రని సిద్ధాంతగత్ర మాట్లాడి ఏం దక్షిణాది మా ఇండియాలో లేదా? ఈ ఇండియాలో మూలవాసులం మేము. అనేక జాతులతో పాటు ఈ ద్రవిడులు కూడా నా సింధు నాగరికత మాది. ఈ దేశం మూలవాసులం మేము. అక్కడ ఇరాన్లోని ఉద్భవించిన ఏదో దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడం కాదు. ఇక్కడ అందరూ మా దేవుళ్ళని అవమానిస్తారా? మా సాయిబాబాని, మా వెంకటేశ్వర స్వామిని, మా అయ్యప్ప స్వామిని ఎక్కడున్నారు పురాణాల్లో అంటారా? మాకు నేను చెప్తున్నాను దక్షిణాది డెఫినెట్గా అభ్యుదయగా అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. దక్షిణాది అంటే మీరు ఇంకోటి అనుకోండి 4 రాష్ట్రాలనే కాదు, మహారాష్ట్ర కూడా దక్షిణాదికి వస్తుంది బై స్టాక్. ఛత్తీస్గఢ్ దక్షిణ భాగం ఆ మహానది కింద ఉన్న భాగం అంతా దక్షిణాది దాంట్లోకి వస్తుందండి. దయచేసి ఇలా మహారాష్ట్రలో కూడా కొన్ని నల్లగానే ఉంటారు, వేరే సంగతి. వీళ్ళు ఎక్కడ కాదండి నల్లగా అంటే ఏం మాడుతున్నారు భాష వాళ్ళు, ఏం మాడుతున్నారు వీళ్ళు? హిందీకి లిప్ ఉందా? లేదు, అది తెచ్చుకున్నారు. 1000 సంవత్సరాలు నాటి తెలుగు బిడ్డల్ని మాట్లాడటానికి ఎంత తప్పు కదండి అది. ప్రధానమంత్రి ఖండించాలి కదా. అందుకని దక్షిణాది ఉత్తర అంటే దక్షిణాది మీద దండయాత్ర అనరా దాన్ని, అందుకని మాట్లాడాను. అదర్వైజ్ వాజ్పేయి గారిని మేము అంటానికి సరిపోతామండి? అబ్సల్యూట్లీ నో. మదన్ మోహన్ మాల్వీయ గారిని ఎవరిని మేము తప్పట్టం, అది అంటే డిఫరెంట్. ఈ అదానీ గారి పార్టీని మేము తప్పంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విశ్లేషణ అందించారు, అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.